ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ గురు గణేశ శారదాంబాజీ నమో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం అందరికీ నమస్కారం. ఈరోజు నువ్వు నా అంతటి వాడివే అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. నమస్కారం. పూర్వకాలంలో దేవతలందరూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అలాగే వరుణదేవుని ప్రార్థించి అందరి కష్టాలు బాధలు తొలగించమని చెప్పి కోరారు. అప్పుడు సూర్యనారాయణ స్వామి వరుణదేవుడు ఇరువురు కూడా వారి వారి శక్తులను ఒక మట్టి కుండలో ఉంచారు. వెంటనే ఆ కుండలో నుండి వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి జన్మించారు. అందులో వశిష్ఠ మహర్షి మహాతపశక్తి సంపన్నుడు. ఆయన బ్రహ్మర్షి. సూర్యవంశానికి శ్రీరామచంద్రమూర్తి కులగురువుగా ప్రఖ్యాతిగాంచారు. ఒక సమయంలో విశ్వామిత్రుడు తన పరివారంతో అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో వేటాడి అలసిపోయి దాహం కోసం తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో దాహానికి నీరు ఇమ్మనమని చెప్పి ప్రాధేయపడ్డాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి వారు దాహానికి నీరిచ్చి అభ్యాగత స్వయం విష్ణు, మధ్యాహ్న భోజన సమయంలో వచ్చారు, మీ అందరికీ నీకు నీ పరివారానికి కూడా ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, భోజనానికి రండి అని చెప్పి ఆహ్వానించారు. విశ్వామిత్రుడు ఈ ఆశ్రమంలో ఇంతమంది భోజనం ఎలా లభిస్తుంది, లభించదు కదా, సరే చూద్దామని చెప్పి వెంటనే ఆయన ఏం చేశారు అంటే పరివారంతో సహా వచ్చి ఆ పాద ప్రక్షాళన చేసుకొని అందరూ భోజనానికి కూర్చున్నారు. కూర్చునేసరికి వశిష్ఠ మహర్షి తన దగ్గర ఉన్నటువంటి కామధేను సంతానం సురభిధేనువు, ఆ సురభిధేనువుకి నమస్కరించి పూజ చేసి, అమ్మ జగజ్జనని, ఈ మహారాజు గారికి వారి పరివారానికి కావాల్సిన భోజనం ఏర్పాట్లను చేసి భోజనం పెట్టమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తే వెంటనే ఆ సురభిధేనువు తల ఊపి తనలోంచి పంచభక్ష పరమాన్నాలు అనేక పిండి వంటలతో సహా ప్రత్యక్షమయ్యాయి. మరోసారి ఆ తొలక ధేనువు ఏం చేసిందయ్యా అంటే అంబా అని చెప్పి రంకి వేసింది. ఆ శరీరం నుంచి దివ్య పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారందరూ కూడా ఈ పదార్థాలన్నీ కూడా విశ్వామిత్రుడి పరివారానికి భోజనం వడ్డించారు. ఆ విశ్వామిత్రుడు పరివారం కూడా సంతృప్తిగా భోజనం చేశారు. ఆ ఆహార పదార్థాలు ఎంత మధురాతి మధురంగా ఉన్నాయో తెలియదు. దేవభోజనం, అద్భుతమైన భోజనం. అటువంటి భోజనం ఏనాడు ఎప్పుడు గడిపి తిని ఎరగరు, అంత చక్కగా ఉంది ఆ భోజనం. ఆ భోజనం చేసిన తర్వాత విశ్వామిత్రుడు ఆలోచించాడు, ఈ ధేను తన రాజ్యంలో కానీ ఉన్నట్టయితే అందరికీ భోజనం ఏర్పాటు చేయొచ్చును అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడయ్యా అనేసి అంటే వెంటనే వశిష్ఠ మహర్షికి అడిగారు, ఈ ధేనువు నాది, రాజ్యంలో గొప్ప సంపద ఏదున్నా రాజుకే చెందాలి, ఈ ధేనువు నాకు ఇస్తావా ఇవ్వా అని అడిగారు. మహానుభావ, ఈ ధేనువు యజ్ఞధేనువు, దీని క్షీరములతోని పాలుతోని అలాగే ఆ పెరుగుతోని నెయ్యితోని యజ్ఞానికి ఉపయోగిస్తూ ఆ దేవతలకి ఆవిర్భాగాలు సమర్పిస్తూ ఉంటాను, అందుచేత ఈ యజ్ఞధేనువుని ఇవ్వడానికి అవ్వదు అన్నాడు వశిష్ఠ మహర్షి. అంటే కోపం తెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు. నాకు సమాధానం చెప్తావా, మహారాజుకే సమాధానం చెప్తావా, సరే నీ అంతు చూస్తాను అని చెప్పి పరివారాన్ని పిలిచాడు. పిలిచి ఈ ధేనువుని బంధించి మన రాజ్యాన్ని తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. ఆ సైన్యం అంతా వెళ్ళింది, ధేనువుని బంధించారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ధేనువు వశిష్ఠ మహర్షి వైపు చూసి, మహానుభావ రక్షించవా, కాపాడవా అన్నట్టుగా చూసింది. చూసేసరికి వశిష్ఠ మహర్షి అన్నారు, నీ దగ్గర అనంతమైన శక్తులు ఉన్నాయి, ఆ శక్తులతో వాళ్ళని ఎదిరించి నిన్ను నువ్వు రక్షించుకో అన్నారు. అంతే, యజమాని అయినటువంటి వశిష్ఠ మహర్షి ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే ఆ సురభిధేనువు పెద్దగా రంకి వేసింది. ఆ రంకి వేసేసరికి ఆ శరీరం నుంచి కొన్ని వేల మంది సైన్యం పుట్టారు, ఉద్భవించారు. వారందరూ కూడా విశ్వామిత్రుడు సైన్యంతో యుద్ధం చేసి వారందరిని చిత్తుగా ఓడించారు.
వీరి బలాలు వాళ్ళ దగ్గర ఏమాత్రం పనికి రాలేదు. అందరూ పరుగులు పెట్టారు, పారిపోయారు. ఒక్క విశ్వామిత్రుడే మిగిలాడు. మరేం చేయలేక రాజ్యానికి వెళ్ళాడు. మరికొంత సైన్యాన్ని పట్టుకొని వచ్చాడు. మళ్ళీ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గెలిపి చిత్తుగా ఓడిపోయారు. అప్పుడు అర్థమైంది విశ్వామిత్రుడికి, ఏమిటయ్యా మన దగ్గర ఉన్న ఈ బలాబలాలు ఎందుకు పనికిరావు? వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నది ఏమిటయ్యా అంటే తపోబలం. ఆ తపోబలాన్ని సంపాదించుకోవాలి, ఆ తపస్సు చెయ్యాలి అని చెప్పి రాజ్యానికి వెళ్ళాడు. కుమారులతోని ఆలోచించాడు. మంత్రులకి కుమారులకు కూడా రాజ్యాన్ని అప్పజెప్పేసి రాజ్యాన్ని వీడి అరణ్యానికి వెళ్ళాడు. కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు అనంతమైన శక్తుల్ని ప్రసాదించారు. ఆ శక్తులు పట్టుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి వశిష్ఠ మహర్షి మీద యుద్ధానికి సిద్ధమయ్యేసరికి ఆ అస్త్రాలు శస్త్రాలు మొత్తం ఏవైతే విశ్వామిత్రుడు ప్రయోగించాడో ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడాను వశిష్ఠ మహర్షి ఆ తపో దండం ఉంది, ఆ దండంలోని ఇవన్నీ లీనం అయిపోయాయి. ఇన్ని శక్తులు క్షీణించిపోయాయి, అన్నీ అదృశ్యం అయిపోయాయి. మరేం చేసేది లేక మళ్ళీ వెళ్ళాడు అరణ్యానికి. మళ్ళీ 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేసేసరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, ఓ మహర్షి నువ్వు రాజర్షి అయ్యావు అన్నారు. నా వద్దయ్యా, నాకు రాజర్షి పదవి కాదు, నాకు బ్రహ్మర్షి పదవి కావాలి, ఇస్తారా ఇవ్వరా అన్నారు. అలా ఇవ్వడానికి జరగదనేశారు బ్రహ్మదేవుడు. మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. కొన్ని 1000 సంవత్సరాలు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. చేసేసరికి అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మర్షి అయ్యా విశ్వామిత్ర అని చెప్పి వరాన్ని ప్రసాదించారు. అంటే నువ్వు చెప్పడం కాదు, నాకు వశిష్ఠ మహర్షి వారు రావాలి, ఆయన చెప్పాలి, చెప్తేనే నేను బ్రహ్మర్షిని ఒప్పుకుంటాను అన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి వారు ప్రత్యక్షమయ్యి ఆయన ఏం చేశారయ్యా అంటే, ఓ విశ్వామిత్ర నువ్వు నా అంతటి వాడివి అయ్యావు, నువ్వు బ్రహ్మర్షి అయ్యావు, బ్రహ్మర్షి విశ్వామిత్ర అని సంబోధిస్తే అప్పుడు ఆ విశ్వామిత్రుడు పరమానంద భరితుడయ్యాడు. ఓ మహానుభావ, నీ వల్ల నేను ఈ రోజుని నీ మీద ఈర్ష్యతో ద్వేషంతో పగతో ఈ కఠోరమైన తపస్సు చేయడం వల్ల ఈ బ్రహ్మర్షి పదవిని నేను పొందాను. నీకు అన్ని విధాల శతధ సహస్రధ కోటి వందనాలు నమస్కారాలు చేస్తున్నానని చెప్పి వశిష్ఠ మహర్షి వారికి నమస్కారం చేసుకున్నాడు. అప్పటితోని ఆ విశ్వామిత్రుడికి అహంకార మమకారాలు మొత్తం పోయాయి. ఆయన కూడా మన సప్తర్షి మండలంలో విశ్వామిత్రుడు కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్రస్య గౌతమ వశిష్ఠ జమదగ్నిశ్చ సప్తైతే ఋషియస్తథ అని చెప్పి సప్త ఋషుల్లో ఒక మహర్షిగా ఆయన కూడా ప్రఖ్యాతిగాంచారు. మనకి వివాహ సమయంలో పురోహితుల వారు ఏం చేస్తారయ్యా, ముందు ఆ సప్త మహర్షి మండలాన్ని చూపిస్తారు. ఆ వశిష్ఠ మహర్షి పక్కనే ఉన్నటువంటి అరుంధతి ఆ దర్శనం చేయిస్తారు. చూసారా, అక్కడ ఉంటుంది ఆ మండలం. పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే మండలం ఉంటుంది. అక్కడ అర్ఘ్యపాద్యాదులు ఆ మండలానికి ఇచ్చి మహర్షి మండలానికి ఇచ్చి నమస్కారం చేయిస్తారు. అంత గొప్పదైనటువంటి విశ్వామిత్ర పదవి, అద్భుతమైన పదవి లభించింది. ఆ పదవితోనే ఆయన అనేకమైన సృష్టికి ప్రతి సృష్టి చేసి మానవాళికి రక్షించారు, కాపాడారు. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమిటయ్యా అంటే, కఠోర నియమంతో దేన్నైనా సరే సాధించాలి అనుకుంటే ఆ సాధన చేసేటప్పుడు తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తాము అని చెప్పడం జరుగుతున్నది. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై.